క్రైస్తవుడికి పతనం ఏంటో తెలుసా? సుఖభోగమే. క్రైస్తవుడికి అగ్ని ఏంటో తెలుసా? ప్రజ్వలింపజేసేది ఏంటో తెలుసా? శ్రమయే. అవునండి, శ్రమే. ఇప్పుడు కొన్ని నీళ్ళల్లో మురికి నీళ్ళు ఉంటాయి. మురికి నీళ్లు మనిషి తాగితే ఏమవుతాడయా? బురద నీళ్లు, మురికి నీళ్లు, సంవత్సరాలు నిలవ ఉన్న హేయమైన నీళ్లు మనిషి తాగితే బతుకుతాడా? చెప్పండి, బతకడుగా. కానీ ఆ మురికి నీళ్లలోనే, ఆ మలినమైన, ఆ దుర్గంధపూరితమైన హేయమైన నీళ్లలోనే మొక్క బతికిద్ది. కొన్ని చోట్ల మనం చూస్తాం, గుర్రపు డెక్క అని ఒక ఆకు వస్తుంది. ఎంత పచ్చగా ఉంటుందో అది. ఆ సంవత్సరాలు స్టాక్ ఉన్న నీళ్ళలోనే వచ్చేస్తుంది ఆకు. గుర్రపు డెక్క అంటారు దాన్ని. ఆకు తెలుసు కదా, తెలుసా మీకు? మొత్తం కమ్మేస్తుంది మొత్తాన్ని. అంటే మనకు ఏది ప్రాణహానో అది దానికి ఆక్సిజన్ అన్నట్టు, అదే దానికి ప్రాణవాయువు అన్నట్టు. కార్బన్ డైఆక్సైడ్ మనకి డేంజర్ అయితే అదే దానికి జీవం అన్నట్టుగా ఒక మొక్క వచ్చేస్తుంది. లోకం మొత్తానికి శ్రమలు ఇబ్బంది అయితే క్రైస్తవ సంఘానికి శ్రమలే దీవెన. కొట్టు గట్టిగా, కొడితే చప్పట్లు గట్టి కొట్టు గట్టిగా. మంది విచిత్రమైన జీవితం, లోకానికి వేరైన జీవితం, వ్యతిరేకమైన జీవితం అంటే అదే. మరి శ్రమలు లోకానికి హింస, ఇబ్బంది అయితే ఆ శ్రమలు మనకి జీవన శక్తి అన్నమాట. అదే మనకి జీవదాయకం, అదే మనకు ప్రాణప్రదం. కానీ అవి మనకు లేకుండా చేయటానికి వాడు జాగ్రత్త తీసుకుంటున్నాడు, లూసిఫర్ గారు. ఎవరు? లూసిఫర్ గారు. మీరు గమనించి చూడండి, శ్రమ పడుతున్నప్పుడు మన భక్తి జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఏ నొప్పి లేకుండా హాయిగా కథ దొల్లిపోతున్నప్పుడు ఎలా ఉంటుందో చూడండి, మీరే చెప్తారు సాక్ష్యం. కఠినమైన శ్రమలలో ఉన్నప్పుడు పరిశుద్ధ జీవితం, మోకాళ్ళ ప్రార్థన అనుభవం, దీన మనస్సు, సాత్వికం, మృదుత్వం, కోమలత్వం అన్నీ, ఇంకేం లేదు, రెండో యేసు ప్రభువేమో అన్నట్టు ఉంటుంది మన భక్తి. మనం పాడు కావాలంటే సైతానుగాడు పెద్ద రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. సుఖపెడితే చాలు, భ్రష్టు పట్టిపోతాం మనం. దేవునికి స్తోత్రం. ఏం చేస్తే మనకు బాగా సమృద్ధి వచ్చేటట్టు జాగ్రత్త తీసుకొని బాగా సుఖపడే మార్గంగా మనకి వేరే వేరే వ్యాపకాలు అందుబాటులో తెచ్చి టైం ఖర్చు అయ్యేటట్టు చేస్తే చాలా అయిపోయింది. ఆనాడు వాళ్ళు సమయ పాలన విషయంలో వాళ్ళకి ఈరోజు మనకున్నన్ని వ్యాపకాలు లేవు. అదిటి ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్లో లైవ్లో అనేక మంది వాక్యం వింటున్నారు. పొద్దస్తమానం వాక్యమే వింటారా? పొద్దస్తమానం వాక్యమే వింటారా? ఇది మంచిదే, వాక్యం కొరకు మాత్రమే వాడితే. కానీ వాక్యం మన వాళ్ళు చూసే వాటన్నిటిలో ఒక భాగం అన్నమాట. ఉదాహరణకి 100లో ఇది ఒక 20% మాత్రమే, 80% మొత్తం వేరే వేరే. యథార్థవంతులు నిజం చెప్పండి, చేతులెత్తి అవునా కాదా? అబద్ధాలు ఆడితే దేవుడు చూస్తున్నాడు, తాట తీస్తాడు. చెప్పండి. కొద్దిమంది భక్తులే ఉన్నారు, కొద్దిమంది భక్తులు ఉన్నారు అచ్చంగా దీన్ని వాక్యానికి మాత్రమే వాడి తర్వాత పక్కన పెట్టే వ్యక్తులు కొద్దిమంది ఉన్నారు. కొద్దిమంది అంటే ఊరికొచ్చి వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు అంతే, మళ్ళా ఎక్కువ లేరు. ఊరికొచ్చి వేళ్ల మీద లెక్క అంటే ఒక ఊర్లో 2000 మంది జనాభా ఉంటే ఏ 10, ఏ 8, ఏ 6 ఉంటారు దీన్ని కంట్రోల్ చేసుకునేవాళ్ళు. ఇక ఎక్కువ శాతం మంది ఇప్పుడు ఈ 2 అయిపోగానే, ఈ టైము, ఈ కూటాలు అయిపోగానే తర్వాత దీన్ని దేనికి వాడతారో మనకు తెలుసు. ఈరోజు టైంని చాలా తేలికగా తినేస్తుంది ఇదే. టెక్నాలజీలో దీన్ని బాగా డెవలప్ చేశాడు, అన్ని అందుబాటులోకి తెచ్చాడు. ఈరోజు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు
అన్ని రకాలుగా చెడిపోవడానికి దీన్ని అద్భుతంగా వాడుతున్నాడు. దీని ద్వారా జరిగే మంచి ఘోరంత అయితే చెడు కొండంత అన్నట్టు ఉంది ఇప్పుడు దీని పరిస్థితి. కొంతమంది మళ్ళీ ఆవేశపడకండి, లైవ్లో ఉన్నోళ్ళు, అదేంటన్నయ్య దీనివల్లే కదన్నయ్య మీరు మాకు దొరుకుతుంది, అమ్మా దీనివల్లేనమ్మా, మంచిదేనమ్మా, అంతవరకే వాడితే ఎంత ధన్యత, కానీ నీ వల్ల కాదే, తర్వాత దానిలో ఉన్న అయస్కాంతపు శక్తి నిన్ను లాగుద్దే. అవునండి, ఆడవాళ్ళని కొన్ని చిన్న కోడలు, కార్తీక దీపం, అత్తారింటికి దారి, పెద్ద కోడలు, చెప్పండి ఇంకా పేర్లు ఉంటాయిగా. ఏమండి ఇవన్నీ ఆడవాళ్ళని కొన్ని లాగుతుంటే మగవాళ్ళనేమో ఫేస్బుక్, వాట్సాప్లో పంపబడేవి, యూట్యూబ్లో, మొన్నటిదాకా ఏదో టిక్ టాక్ ఒకటి. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డ్యాన్సులు వేయటం, పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయటం, అందులో పెట్టడం. సో పైకి అంటా ఉంటే వస్తూ ఉంటాయి, ఎన్ని వందలు వేలు వస్తూ ఉంటాయి. ఈరోజు పరిస్థితిని చూస్తే, ఆనాటి భక్తి పరిస్థితిని చూస్తే ఎంత తేడా ఉందో మీరు ఖచ్చితంగా ఊహించగలుగుతారు. ఆనాడు ఈ వ్యాపకాలు లేవు, రేడియోనే అంతంత మాత్రం, టెలివిజన్ లేదు, సెల్ ఫోన్ లేదు. ఆ కఠినమైన రోజులు, ఈ అభివృద్ధి చెందని రోజుల్లో మనిషికి ఇన్ని వ్యాపకాలు లేవు గనుక ఇక ఖాళీ సమయం అంతా కూడా పుస్తక అన్వేషణ, పుస్తక పఠనము, వాక్య ధ్యానము, ఏకాంతంగా ప్రార్థనలో గడుపుట, చక్కగా ప్రకృతిలో దేవుణ్ణి ఆరాధించుట, దేవునితో గడుపుట, దేవునిలో ఆనందించుట, దేవునితో మాట్లాడుకొనుట, దేవుణ్ణి సేవించుట, దేవుని గురించి మాట్లాడుకొనుట, ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకొని ఏకాంతంగా దేవునితో ఉపవాసాలతో పెనుగులాడుట, ఒకరితో ఒకరు దేవుని గురించి మాట్లాడుకొనుట, భక్తి కొరకు రేపుకొనుట ఇత్యాది విషయాలు జరిగినాయి. మరి ఈరోజు రకరకాల వ్యాపకాలని, రకరకాల టైంపాస్ వస్తువుల్ని డెవలప్ చేసి మనకు అందుబాటులోకి తెచ్చి పెట్టేశాడు వాడు లూసిఫర్. అప్పుడేమో హస్తబలాన్ని ఉపయోగించాడు, సంఘం మండింది, అందుకని ఔడియా మార్చాడు వాడు. ఇప్పుడు ఔడియా మార్చి మనకు ఐడియాలను అందుబాటులో తీసుకొచ్చి పెట్టాడు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిందని ఐడియా పెట్టుకొని అంతమైపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఐడియా జీవితాన్ని మార్చేసింది అన్నట్టుగా ఐడియా బ్రతుకుల్ని కూడా కొలాప్స్ చేస్తుందన్నమాట. ఎంతమందికి అర్థమవుతుందో? కాదని చెప్తారా? ఈరోజు ఎక్కడండి ఎక్కువ మంది, నలుగురు కూర్చొని మనం ఏకాంతానికి పోదాం పాండి, దేవుని గురించి మనం కనిపెడదాం పాండి, ఈ రాత్రి మనం మేల్కొని కనిపెడదాం పాండి అనుకునే భక్తులు ఎక్కడున్నారండి? ఏ సంఘంలో ఉన్నారండి? ఈ రాత్రి మనము నిద్ర మేల్కొని పోదాము రండి, మనము దేవునితో ఏకాంతంగా కనిపెడదాం రండి అనుకునే భక్తులున్న సంఘం ఎక్కడుంది? రండి చెప్పండి నాకు. అరే పిలిచినా రాని పరిస్థితుల్లో ఉన్నారు ఈ దినాన. అమ్మా ఇంటికాడ ఖాళీయే కదా, వచ్చి సన్నిధిలో ప్రార్థనలో గడపచ్చు కదా, నలుగురుగా కూడుకొని ప్రార్థన చేయొచ్చు కదా అని చెప్పినా దిక్కులేదు ఇక్కడ. ఆ రోజుల్లో మనకు ముందు తరాల్లో నిద్ర మానుకొని కనిపెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఆ భక్తి, ఆ మొండితనం, ఆ దేవునికి సమయం ఇచ్చుట, ఆ పోరాటం, ఆ వాక్యాసక్తి ఈరోజు ఏదండి? కార్లు అందుబాటులోకి వచ్చినాయి, సెల్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చినాయి, ఏమండి రకరకాల వస్తువాహనాలు అందుబాటులోకి వచ్చినాయి, కాస్తో కూస్తో పనులు దొరుకుతున్నాయి, పైసలు చేతిలోకి వస్తున్నాయి, బతకటం పెద్ద కష్టమేం కానట్టుగా అయిపోయింది ఎక్కువ మందికి. కాబట్టి అంత ప్రెజర్ లేదు. ఆనాటి పరిస్థితి ఈనాడు లేదు భక్తిలో. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పేది నిజం. అర్థమైందా?
నేను కొత్తగా ప్రభువులో కళ్ళు తెరిచినప్పుడు కూడా కొంతమేర కనపడింది నాకు అది. నలుగురు సహోదరులు కూర్చొని దేవుని గురించి మాట్లాడుకొని మనం కనిపెడదామా ప్రార్థనలో? ఈరోజు నైట్ నేను ప్రార్థనలో దేవునితో గడపాలనుకుంటున్నాను అంటే నేను కూడా గడుపుతా. ఎక్కడికి వెళ్దాం? సన్నిధికి వెళ్దాం, లేకపోతే ఏకాంతంగా ఫలానా ప్రదేశానికి వెళదాం. అక్కడ కూర్చొని దేవా దేవా రాత్రంతా. సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులు అయితే సముద్ర తీరాలకు వెళ్ళే వాళ్ళు రాత్రుళ్ళు, సముద్ర తీరాలకు వెళ్ళి రాత్రుళ్ళు, చీకటి కదా, అట్లనే మోకాళ్ళుని ప్రార్థన చేసి దయ్యాల వాళ్ళ ముందు చిందులేసినవి చూసిన వాళ్ళు ఉన్నారు సేవకులు. దయ్యాలండి రియల్గా వాళ్ళని ఆత్మలో వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఆత్మలకు ఆ సౌకర్యం ఉంది. అవి కనబడాలనుకుంటే కనబడతాయి. దేవుడు వాటిని బయలుపరచాలనుకుంటే చూపిస్తాడు. వాటిని చూడగలిగే నేత్రాలు మనకి ఇస్తాడండి. కొంతమంది దయ్యాల ఆత్మలు కదా అవి కనపడతాయా అంటారు. ఈ భౌతిక నేత్రాల్లో కనపడదు, దేవుడు కళ్ళు తెరిస్తే కనపడతాయి. ఎలీషా దైవజనుడు తన పనివాని విషయంలో ఏమన్నాడు? యెహోవా వీడు చూచున్నట్లు వీని కండ్లను తెరువు అన్నప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కాపుదలంతటిని కూడా అతడు చూచినట్టుంది. అలా చూశారు. ముంగమూరి దేవదాస్ అయ్య గారి స్టోరీలో ఆ బుక్లో చదివా నేను, ఒకటి నవ్వు వచ్చింది. ఓ చిన్నోడు ఆయన దగ్గరికి వెళ్ళి, కుర్రోడు, అయ్యగారు నాకు కోరిక ఉందండి అన్నాడట. అబ్బాయి ఏంటది అన్నాడు. దయ్యాన్ని చూడాలని ఉంది అయ్యగారు అన్నాడు. ఏంటిది? దయ్యం గురించి ఇన్నిసార్లు విన్నాను, ఒకసారి కూడా చూడలేదు అయ్యగారు, ఒక్కసారి దయ్యాన్ని చూపించండి అయ్యగారు, నాకు చాలా కోరికగా ఉందన్నాడు. ఇప్పుడు వచ్చి దయ్యం అంటావు, సాయంత్రం వచ్చి చెప్పుపో నీ మాట వింటాను అన్నాడట. పొద్దున పోయాడు, సాయంత్రం వచ్చాడు. సాయంత్రం వేళ వస్తే నువ్వేం చెప్పావో అది సాయంత్రం చెప్పు, నేను ఆలోచిస్తాను అన్నాడు. సాయంత్రం వచ్చాడు. ఆయన ఒంటరిగా ఉన్నాడు, త్రోవ నిర్మానుష్యంగా ఉంది. ఈ అబ్బాయి వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు. ఆ రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నారు, ఒక స్త్రీ వెళ్తూ ఉంది. ఇతను వచ్చి ఇక అయ్యగారు అవకాశం ఇస్తే ఈయన మ్యాటర్ మళ్ళీ పొద్దున్న చెప్పింది గుర్తు చేద్దాం అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు? అబ్బాయి అదిగో ఆ వెళుతున్నామని ఒకరు నేను పిలిచానని పిలువయ్యా అన్నాడు. వెంటబడ్డాడు. ఆమె వెళ్ళిపోతూ ఉంది, చకచక నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఇతనే ఈ కుర్రోడు పరిగెత్తుతున్నాడు. ఇదిగో అమ్మా, ఇదిగో పెద్ద ఆయన పిలుస్తున్నాడు నిన్ను, అయ్యగారు పిలుస్తున్నాడు అమ్మో అంటే ఆమె వెనక్కి చూడట్లా. ఈ పరిగెత్తుతా ఉన్నాడు. ఎంత స్పీడ్గా పరిగెత్తినా ఈ మనిషి ఇంకా అంత దూరం కనపడుతుంది అతనికి. పరిగెత్తి 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 అందుకున్నాను రా బాబా అనేసరికి మళ్ళీ అంత దూరం కనపడుతుంది. ఇది ఇక్కడే ఉంది, అంత దూరం కనపడుతుంది ఏందని ఎంత పరిగెత్తి కూడా అందుకోలేక వెనక్కి వచ్చి, ఆమెందయ్య గారు అసలు ఆగకుండా వెళ్తుంది, ఎంత పిలిచినా ఆగట్లేదు, పట్టించుకోవటం లేదు. అయ్యా అలా అందుకుందామని ఎంత పరిగెత్తినా అందుకోలేకపోయినాను అయ్యగారు అన్నాడట. అప్పుడు ఆయన చెప్పాడు, సరే లేకపోతే పోన్లే నువ్వెందుకు వచ్చావు అన్నాడట. పొద్దున్న చెప్పారుగా అయ్యగారు. ఏంటిది అన్నాడట. అదే దయ్యాన్ని ఒకసారి చూపిమ్మని అడిగాను కదా, అది అందుకని ఇప్పుడు రమ్మన్నారని వచ్చాను అయ్యగారు అన్నాడు. ఇప్పుడు దాకా నువ్వు పరిగెత్తింది దాని వెంటేరా అన్నాడట. అబ్బాయి ఇప్పుడు దాకా నువ్వు పరిగెత్తింది దాని వెంటే అన్నాడట. ఏంది? అవును బాబు నువ్వు పరిగెత్తింది దాని వెంటే అన్నాడు. అయ్యగారు చూపిమని అడిగాను కానీ పరిగెత్తించమని అడిగాను. అమ్మ బాబోయ్ నా పరిస్థితి ఏమైపోయేదని గడగడగడలాడిపోయాట. భయపడకు అబ్బాయి, భయపడకు, దేవుని చూడాలని కోరుకోయా, దయ్యం ఎందుకు? దేవుని చూడాలని కోరుకో అబ్బాయి. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము అని ఆయన ప్రార్థన చేసేవాడు. ఆ అబ్బాయికి చెప్పాడు, అబ్బాయి దేవుని చూడాలని కోరుకో,
దేవుని సన్నిధి చూడాలని కోరుకో, అది మోషే కోరికే. దేవాని మార్గమును నాకు చూపించుమన్నాడు, దయ్యాలు చూపించనలా. వాటిని చూస్తే మనకేమన్నా కళ్ళు వెలిగించబడతాయా, నిత్య జీవం వస్తుందా, ఆత్మబలం పొందిద్దా? దేవుని చూడు నాయనా. మోషే కన్నులు దేవుని చూచినవి గనుక 120 ఏండ్లు కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువ తగ్గలేదు బాబు. ఆ కాళ్ళు దేవుని కోసం నడిచినాయి, ఆ కళ్ళు దేవుణ్ణి చూచినాయి. ఆ రెండు జీవసహితం అయిపోయినాయి, శక్తిహీనం కాలేదు చచ్చిపోయేంత వరకు. చివరికి మోషే చనిపోయింది కూడా యెహోవా మాట చొప్పున. నీవు వెళ్ళి చనిపో అని ఈయన చెబితే పోయి, ఓకే ఇప్పుడు చచ్చిపోతున్నాను బొబ్బోని ఉంటాడు నాకు తెలిసి. తప్పించి ఏదో పేషెంట్ అయిపోయి ఏదో ఇదైపోయి జబ్బును బారిన పడి ఇది చనిపోయింది కాదు. 120 ఏండ్లు కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువ తగ్గలేదు దేవుని చూచిన కాళ్ళకు. హల్లెలూయా అని పంపించాడట. ఎంత అద్భుతమైన భక్తి సాధనో చూడండి. అంటే ప్రార్థన చేసి ఉంటాడు, ఆ చిన్నోడు వస్తాడు, ప్రభు ఒక్కసారి వాడు ఉబలాట పడుతున్నాడు, అది కనబడేటట్టు చేయనాయని అడుగు ఉంటాడు. దేవుడు చూపించాడు దాన్ని. వీడికి ఇంకా నాకు తెలిసి మళ్ళీ అడుగు ఉండడు అనుకుంటున్నాను నేను. చెమట్ల పట్టిన దాకా పరిగెత్తాడు కదా, అది ఎట్లా అందుతుందండి? అట్లా కూడా కనపడుతుందా అంటారు కొంతమంది. నేను 2 పర్యాయాలు చూశా. నమ్మరు ఒక్కొక్కడు, నాకు అనవసరం, నమ్మని వాగులో పడినాయి, నాకు అనవసరం. నేను 2 పర్యాయాలు చూశా స్పష్టంగా. ఇక స్వప్న దర్శనంలో అయితే లెక్కలేనన్ని కొన్ని అనుభవించాం కూడా మేము. ఓసారి ఒక ఏరియాకి, అడవి ప్రాంతం ఒక ఏరియా ఉంది, ఆ ప్రాంతానికి దేవుని వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను. నాతో పాటు కిరణ్, దావీదు ఇద్దరు వచ్చారు. సాయంత్రం వేళ 5:30 ఆ ప్రాంతంలో మిద్దె మీద ఉన్నాం మేము. మిద్దె మీద ఉన్నాం. వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉన్నారు. దగ్గరగా 6 కావస్తుంది సాయంత్రం వేళ, 6 వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ శరీరాల మీద చీమలు వస్తున్నాయి. ఫస్ట్ కిరణ్ ఒంటి మీద కనపడ్డది, దులిపేస్తూ ఉన్నాడు. ఈ చేతి మీద కనపడి దులిపేస్తే ఈ చేతి మీద కనపడుతుంది, రెండింటి మీద కనపడుతుంది, మళ్ళీ ఒంటి మీద కనపడుతుంది. దులుపుకుంటా ఉంటే వస్తూ ఉన్నాయి. ఇదేంది అన్నా అని చుట్టూ చూస్తే పైన లేవు, పక్కన లేవు, ఎక్కడ లేవు, ఒంటి మీద చీమలు వస్తున్నాయి. ఏంటిది అది? సరే వదిలేసాయి. చూస్తూ ఉండగానే దావీదు ఒంటి మీద కనపడుతున్నాయి. మళ్ళీ దులుపుతా ఉన్నాడు, వస్తూ ఉన్నాయి. ఎటు చూసినా చీమ కనపట్టల్లా. పైనుంచి ఏమైనా పడుతున్నాయా కనపట్టల్లా, పక్క నుంచి ఏమైనా ఎక్కుతున్నాయా కనపట్టలే, ఎక్కడా చీమ జాడలేదు. ఒంటి మీద మాత్రం ఫుల్గా నా కళ్ళకు కూడా కనపడుతున్నాయి. ఇక నెంబర్ 3 నేనే, ఇక నా ఒంటి మీద కనపడాలి. కిరణ్ మీద కనపడ్డది, దావీదు మీద కనపడ్డది. ఇక నేను ఆలస్యం చేయకుండా తొందరగా మోకాళ్ళు వేయండి అన్నాను. మోకాళ్ళు వేయండి, ఏదో ప్రయోగతంతో జరుగుతుంది, మోకాళ్ళు వేయండి అని మోకాళ్ళు వేసాం. మోకాళ్ళు వేసి ఒక 15-20 నిమిషాలు ప్రార్థనలో ఉన్నాం. ప్రార్థన చేశాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక్కటి కనపడలా. ఎలాగైతే బాడీ మీద కనిపించింది అలాగే మొత్తం మళ్ళీ అదృశ్యం అయిపోయింది. ప్రాక్టికల్గా కొన్ని అనుభవించా, 2 పర్యాయాలు చూసా. ఎలా కనపడేదని అడుగుతారే, ఒకసారి రండి నేను చెప్తా. ఇక్కడికి వస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కహానీలు కాదు, నిజమే. దురాత్మలు ఉన్నాయి. బైబిల్ అబద్ధం చెప్పిద్దా? యేసయ్య పరిచర్యలో దయ్యాలు వెళ్ళగొట్టేది ఒకటి లేదు. దయ్యమే లేకుండా ఏమి వెళ్ళగొట్టాడు మరి? అసలు వాళ్ళు ఎలా భక్తి సాధన చేశారు, ఎలా ఏకాంత ప్రార్థన చేశారు, ఎలా దేవునితో గడిపారు. ఈరోజు ఏదండి? ఈరోజు ఉందా? అలాగే వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడపటం, దేవుని ముఖ ప్రత్యక్షత చూడటం, నలుగురు కలిసి మాట్లాడుకుని అలాగ దేవుని కోసం ఏకాంతంగా దేవునితో గడపటం.
దేవుని వాక్యాన్ని తర్కించుకొని ధ్యానించటం, ఆత్మల కొరకు భారం కలిగి పరిగెత్తటం, సువార్త ప్రకటన చేయటం, దేవుని సన్నిధిలో ఉపవాసంతో కనిపెట్టుకోవటం. ఎక్కడుందండి అంత బిజీ షెడ్యూల్. జీవనోపాధి పనులు చేసుకోవాలి పురుషులు, రాగానే ఇంకా బోల్డ్ అన్ని వ్యాపకాలు అవన్నీ టైంపాస్ అంతా చేసుకోవాలి. జస్ట్ మైండ్ రిలీఫ్ కోసం అంతే. ఎవరు చెప్పినా ఇదే. దేనికోసం? లే బ్రదర్, ఎప్పుడు చూడండి నేను, జస్ట్ మైండ్ రిలీఫ్ కోసం ఏదైనా వర్క్ వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు ఫ్రెష్నెస్ కోసం చూస్తుంటాను నేను. ప్రతి ఒక్కరు చెప్పేది అదే, ఆడవాళ్ళు కూడా అంతే. నేను ఏ పడితే చూడండి, కార్తీక దీపం ఒకటి చూస్తాను అన్నయ్య అంటుంది మొన్న ఒక ఆమె. ఏంటంట? అది మాత్రం టంచని కొట్టినట్టు చూస్తాను అన్నయ్య. ఏం చెబుతాం అంటే ఎట్లాగా అయిపోయింది అంటే శక్తిహీనమైపోయింది, వాడి పాచిక పారింది. ఏం చేస్తే వీళ్ళు ప్రార్థనా జీవితం చెడగొట్టగలుగుతాను, ఏం చేస్తే వీళ్ళని సత్యం నుండి మళ్లించగలుగుతాను, ఏం చేస్తే వీళ్ళని ముందుకెళ్లకుండా బ్రేక్ చేయగలుగుతాను అనేది బాగా వ్యూహం రచించుకొని అన్నీ అందుబాటులో తీసుకొచ్చి పెట్టి నిన్ను బొబ్బో పెట్టాడు వాడు. మనుషుల్ని బొబ్బో పెడుతున్నాడు వాడు. ఈ మాటలు కూడా మీకు నాటో నాకు తెలుసు, విన్నప్పుడు అన్నట్టు ఉంటుంది ఈ రోజు వరకు. రేపటి నుంచి మళ్ళీ ఎప్పటి కాలు ఇట్టిట్టే. కావాలంటే చూసుకోండి, మరి దమ్ముంటే సై. మరి ఎంతవరకు వాడాలో అంతవరకే దాన్ని వాడి, దాని మీద నాకు నియంత్రణ ఉంది, ఇక వేరేది ఏది చూడండి నేను అన్నోళ్ళు యథార్థంగా ఎవరన్నా చేయెత్తుతారా? ఆయనకు తెలియదు, సెల్ ఫోనే లేదు ఆయన దగ్గర. ఒకరు ఇద్దరు. అబద్ధాలు ఆడొద్దు, చూస్తున్నాడు జాగ్రత్త. నేను చూడట్లేదు కాబట్టి నాకు పెట్టవచ్చు మీరు చెవులో క్యాలీఫ్లవరు, ఆయనకి పెట్టలేరు. నువ్వు చేయెత్తావనుకో ఏ దొంగ అంటాడు ఆయన. అక్కడ పనికిరామన్న నాటకాలు ఏది. ఎంతమందిని ఏళ్తుందండి ఇది, ఎంతమందిని ఏళ్తుంది. ఎవరి గోడే ఇక ఏం లేదు. ఫ్యామిలీ ఉంటున్నారా, నలుగురు కుటుంబం, దీని దెబ్బకు ఒకడికొకడికి సంబంధం లేదు. ఆకలైనప్పుడు మాత్రం వచ్చి ఆ ప్లేటో ఆ పళ్ళెమో ఆ బొచ్చో తీసుకొని అందులో వేసుకొని తిని మళ్ళా పోయి పక్కన కూర్చొని మళ్ళీ అదే అదే అదే. ఫ్యామిలీ అని ఉన్నారు కానీ ఒకడికొకడికి సంబంధాలు లేవు. అవునా కదా? భార్యకొకటి, భర్తకొకటి, పిల్లకొకటి, కొడుక్కొకటి, కూతురుకొకటి, అల్లుడికొకటి, మామయ్యకొకటి, ముసలమ్మకొకటి, ముసలయ్యకొకటి. ఎవరి దోళ్ళకే మళ్ళా అనుబంధాలు ఎఫెక్ట్ అయిపోయినాయి. కలిసి మాట్లాడుకోవటం ఎఫెక్ట్ అయిపోయింది. దేవుని గురించి కథలు కథలుగా చెప్పుకోవటం లేదు, కలిసి ప్రార్థించటం లేదు, కలిసి దేవుని చిత్తం నెరవేర్చడం కోసం వ్యూహరచన చేయటం లేదు, దేవుని పనిలో కలిసి కష్టపడటం లేదు. ఎవరికి వాళ్ళకి అందరికీ జేబుల్లోకి అందేటట్టు చేసి పడేశాడు. అర్థమైందా? అదేమంటే వంక లేదన్నా వాక్యం, అసలు వాక్యం. ఓరే భక్తుడో భక్తుడా, అమ్మ భక్తురాలో, అమ్మో నా కళ్ళు తిరుగుతున్నాయమ్మా భక్తురాలా, నీ భక్తి దెబ్బకే. అయ్యా భక్తుడా, కళ్ళు తిరిగిపోతున్నాయి బాబా నీ ఏకాంత ప్రార్థన భక్తికి. అసలు నీ మోకాళ్ళ అనుభవం నల్లగా నల్లబారిపోయా నీ మోకాళ్ళు, అసలు ఏసి ఏసి ఏసి. దేవుని చూసిన కళ్ళు, వెలిగించబడి ఉన్న కళ్ళు కదా నీ. ఎంతమంది చూశారు నీ ప్రార్థన ద్వారా దేవుని శక్తి, ఎంతమంది చూశారు నీ విజ్ఞాపన ద్వారా దేవుని శక్తి, ఎంతమంది నీ ద్వారా దేవుని శక్తిని అనుభవించి మారారు. మరి ఏంది మారేది? సైతానుగాడు లాగి ఒకటి మారాడు నిన్ను, కూర్చున్నావు మూలన. కాదంటారా? అవునంటారా? ఈరోజు మనుషులందరినీ సుఖపెడుతున్నాడు వాడు, సుఖపెడుతున్నాడు.
భోగాలలో నిద్రపుచ్చుతున్నాడు. నొప్పి లేకుండా అన్ని అందుబాటులో అందేటట్టు జాగ్రత్త తీసుకొని నిద్రపుచ్చాడు. అందుకే నిద్రపోతున్న సంఘం ఎట్లాగ అయిపోయింది అంటే ఇట్లాగ అయిపోయింది అన్నమాట. పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించడు. ఎవరో ప్రార్థన చేస్తే నాకు తగ్గాలన్న ఆలోచనే కానీ నేను మోకాళ్ళుని పెనుగులాడితే దేవుడు నాకెందుకు జవాబివ్వడు అనే పట్టుదల కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇదిగో నేను ప్రార్థన చేసి సాధించాను, నేను ఎవరి దయా కోరలేదు, నా సమస్యల విషయమై నేనే దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడి ఇదిగో జవాబు పొంది నిలబడ్డాను అన్నోళ్ళు ఎంతమంది? ఎవరున్నారా నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు? ఎవరున్నారా నా కోసం చేసేవాళ్ళు? వెతుక్కొని మీరు చేయండి, మీరు చేయండి, మీరు చేయండి, మీరు చేయండి. నువ్వేం చేస్తా? ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పుకొని నువ్వు మాత్రం టైంపాస్ చేస్తుంటావా? తప్పు. నువ్వే పెనుగులాడాలి, నువ్వే సాధించాలి, నువ్వే గెలవాలి. యేసయ్య పక్షపాతం లేని దేవుడు. పాస్టర్ చేస్తే ఒక రకంగా, నువ్వు చేస్తే ఒక రకంగా కాదు. ఆయనకు అందుబాటులోకి ఎవరు వచ్చినా వాళ్ళ ప్రార్థన విని కార్యం చేస్తాడు ఆయన. చేదరైపోయిన తమ్ముడు ఈరోజు భక్తి చేదరైపోయింది. అంత టైంపాస్, అంత టైంపాస్. బోధ అంతే, భక్తి అంతే. సో మార్పు చెందాలి, మార్పు చెందాలి. ఈ పరిస్థితులు మార్పు చెందకపోతే ఉజ్జీవం రాదు, ఉజ్జీవం రాకపోతే దేవుని రాకడ జరగదు. సో ఆయన రాకడ జరగాలంటే ముందు ఉజ్జీవం రావాలి. ఉజ్జీవం రావాలి అంటే ముందు మనం మార్పు చెందాలి. దేవుడు మారలేదు కానీ భక్తులు మారారు. దేవుడు మారలేదు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందరూ కూడా జాగ్రత్త పడాలి. మనల్ని మోసపుచ్చుతున్న, మన టైంను దొంగిలిస్తున్న వ్యాపకాలన్నిటినీ పక్కన పెట్టాలి. దాని మీద నియంత్రణ కొరకు, నిగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. దేవా, నేను తెలియకుండానే దానికి బానిస అయిపోయాను. నిద్రపోయేటప్పుడు సెల్ ఫోనే, నిద్ర లేచేటప్పుడు సెల్ ఫోనే. దేవుని వాక్యం కోసం నువ్వు ఆసక్తి కలిగి చూడు, తప్పు పట్టను నేను. కానీ ఇంకా ఎన్ని ఉన్నాయో దానిలో ప్రతి ఒక్కరు ఈరోజు దానికి బానిస అయ్యారా లేదా చెప్పండి. యథార్థం ఒప్పుకుందాం. సెల్ ఫోన్కి బానిసలు అయ్యారా లేదా? ఎంతమంది వీళ్ళు మామూలు కాదు. చేతులు ఎత్తలేదు. మీరు వాడరా సెల్ ఫోను? షో చేయవాకండి, చేతులు ఎత్తండి మర్యాదగా. సెల్ ఫోన్ వాడేవాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. సరిగ్గా చేతులు ఎత్తండి. యథార్థవంతులు. అదిగో చూడు, ఎత్తండి నాన్న, మీరు ఎత్తండి నాన్న అందరూ కదా. అయిపోలా? కాస్త తినటం, ఆ మంచం ఎక్కటం, ఈ కళ్ళు లాగుతుంటాయి, మెడ లాగుతుంటుంది, ఈ గోడలు లాగుతుంటాయి. టెలివిజన్ అయినా ఏమో కుటుంబం కలిసి చూసేవాళ్ళు. ఇప్పుడు అసలు అవసరమే లేదు. ఎవడు గోల వాటిది. ఈడు సెల్ ఈడు చూసుకుంటుంటే ఎవడు సెల్ వాడు చూసు. అసలు వాతావరణం మారిపోయిందండి. భక్తి ఫీలే మారిపోయింది. ఈరోజు భక్తి జీవితం అంతా పొల్యూట్ అయిపోయింది. ఆత్మ సంబంధులకి నేను చెప్పే బాధ అర్థమైద్ది కానీ శరీర సంబంధులకు అర్థం కాదు. ఎటు పోతుందనేది ప్రకృతి సంబంధులకు అర్థం కాదు, దేహ సంబంధులకు అర్థం. నిజంగా ఆత్మీయతను ఇష్టపడే వాళ్ళకి బహురోషం కలిగిద్ది, సిగ్గు కలిగిద్ది. నిజమే కదా అనిపిస్తుంది. మనం దిద్దుబాటు చేసుకోవాలి దాని విషయంలో. భోగాలు పక్కన పెట్టాలి, భోగాలు పక్కన పెట్టాలి. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకుని సిలువ శక్తిని జాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా,
కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందు, ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందు, కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. వసుధలో ప్రజలెల్లరూ యేసు వాక్యంబు వినసు బాధగుని వాంఛించుచుండగను. వసుధలో ప్రజలెల్లరూ యేసు వాక్యంబు వినసు బాధగుని వాంఛించుచుండగను. మిషనులెల్లా మిషల చేత నిట్టి పడుచు వాదములతో, మిషనులెల్లా మిషల చేత నిట్టి పడుచు వాదములతో యేసు బోధను విడచిరారన్నా నీవెంత కాలము వారి చేత నుందురోరన్నా. యేసు బోధను విడచినారన్నా నీవెంత కాలము వారి చెంత నుందువోరన్నా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల పద్యములపై భ్రాంతులు నిలిపి, సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల పద్యములపై భ్రాంతులు నిలిపి, చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి, చిత్రముకు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి సూత్రధారుల చేరరాదయ్యా. సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. సూత్రధారుల చేరరాదయ్యా. సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు తడిసి ఎంత కాలము మూలనుందు, ఎండవానాలనియు తడిసి ఎంత కాలము మూలనుందు, కండలను ప్రేమింతువేమయ్యా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మంటికేనయ్యా. అందలాలే మింగువేమయ్యా ఈ మంటి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. దేవునికి మహిమ. దేవుడు హెచ్చరిక చేస్తాడు, మానవుడు జాగ్రత్త పడాలి. దేవుడు వార్నింగ్ ఇస్తాడు, మనిషి దిద్దుకోవాలి. ఒక పక్క విని ఒక పక్క వదిలేస్తే చేయగలిగేది ఏమి లేదు, జరిగే చూడటమే. రోషం లేని వాళ్ళంతా రాజీ పడతారు అలాగా, సిగ్గు వదిలేసిన వాళ్ళు రాజీ పడతారు అలాగా, భక్తిహీనతలో సాతాను చేత మోసపోయిన వాళ్ళు రాజీ పడతారు అలాగా. ఎక్కడున్నామో ఆ స్థితిలోనే అలాగే ఉండిపోదామని. కానీ రోషం కలిగిన వాళ్ళు అట్ట రాజీ పడరు. నిజమే కదా, ఏంటి నా ఆత్మీయ జీవితంలాగా అయిపోయింది, ఏంటి నా భక్తిలాగా అయిపోయింది, ఏంటి నా విశ్వాసం ఇలాగా అయిపోయింది, ఏంటి నాలో ఈ నిర్జీవం ఏంటి,
ఎలా ఉండాలనుకున్నాను, ఎలాగైపోయాను, ఏం చేయాలనుకున్నాను, ఏం చేస్తున్నాను, ఏంది ఇలాగైపోయింది. లోకస్తులతో రాజీ పడ్డానేంటి, లోకంతో రాజీ పడ్డానేంటి, రోషం వదిలేశానేంటి, దేవునికి సమయం ఇవ్వకుండా వ్యర్థమైన కాలక్షేపాల్లో పొద్దుపుచ్చుకునే దౌర్భాగ్య భ్రష్టస్థితికి వెళ్ళిపోయానేంటి, ఇలాగైపోయానేంటి. ఎవరి దయనో నేను వాంఛించేదేమిటి, అనేకులకు దయ చూపే స్థితిలో దేవుడు నన్ను వాంఛించుచుండగా నేను ఎదుటివారి దయ కొరకు వెంపర్లాడే దైన్య స్థితికి ఎందుకు వెళ్ళాను. నా భక్తి సాధన ఎందుకు ఇలా పాడైపోయింది, నేను ఎందుకు ఇంత స్పిరిచువల్గా దిగజారిపోయాను. అయ్యో దేవా నన్ను క్షమించి, ఇదిగో నీ వైపు మళ్ళుకుంటున్నానని మనం మళ్ళుకొని కనీసం శేషంగా ఇంతమంది క్రైస్తవ సంఘంలో సార్వత్రిక సంఘం అంతా కలిపితే కోట్ల మంది క్రైస్తవులు, కానీ అందరూ దాదాపు ఎఫెక్ట్ అయిపోయారు. అందరినీ కూడా ఆనాడు శ్రమల చేత బాధించిన లూసిఫరు ఈనాడు భోగాలతో బబ్బోబెట్టాడు. రకరకాల టైంపాస్ వస్తువులతో, టెక్నాలజీతో బబ్బోబెట్టాడో. ఆఖరికి సేవకొచ్చి సేవ చేస్తానికి వచ్చినోడు కూడా టెక్నాలజీని ఉపయోగించి ఎలాగ నేను ముందుకెళ్ళాలి, ఎలాగ నేను పబ్లిసిటీ కావాలా, ఎలా నేను డెవలప్ కావాలా, ఏ విధంగా నేను ప్రజల్లోకి వెళ్ళాలని రకరకాల ఐడియాలను వెతుక్కునే దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. కేవలం మోకాళ్ళ మీద ఉండి నేనున్న గ్రామాన్ని, నేనున్న ప్రాంతాన్ని, నేనున్న పట్టణాన్ని, నేనున్న రాష్ట్రాన్ని, నేనున్న దేశాన్ని, నేనున్న జిల్లాని నేను కదిలించాలి అనే పట్టుదల కలిగిన భక్తిపరులు మారిపోయి ఉన్న అవకాశాలు ఎలా వినియోగించుకోవాలి, టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, ఏ విధంగా క్లిక్ అవ్వాలని దిగజారుడు ఆలోచనలోకి వెళ్ళిపోయిన పరిస్థితి నేటి దైవ జనాంగం. అందరూ నేను అనటల్లా దాదాపు ఎక్కువ మంది అంతే అయిపోయినారు. కాబట్టి ఎవరికోళ్ళు ఆలోచన చేయాలి, ఎవరికోళ్ళు జాగ్రత్త పడాలి. దేవుని రాజ్యం ఒట్టి మాటలతో, టెక్నాలజీతో, ఐడియాలజీతో కాదు, దేవుని శక్తితోనే ఉన్నది. అంత్య దినములలో పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించని స్థితిలో ఉంటారన్న గుంపులో నీ ఉండరాదంటున్నాడు దేవుడు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించేటువంటి గుంపులో నువ్వు ఉండరాదంటున్నాడు దేవుడు. నీవు నా కొరకు ప్రత్యేకించుకుంటావా అని పిలుస్తున్నాడు ఈవేళ. నువ్వన్నా శేషంగా నా కోసం నిలబడతావా? అందరూ చెడిపోయారు, నువ్వు కూడానా? అందరూ సోమరులైపోయారు, నువ్వు కూడానా? అందరూ నిష్ఫలులైపోయారు, నువ్వు కూడానా? నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నానే, నిన్నెంతో నమ్మానే, నీ కోసం ఎంతో నిరీక్షించానే, నీ మీద ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నానే, నువ్వు కూడానా ఇలా అయిపోతావా అని దేవుడు మొత్తుకుంటున్నాడు. మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు పశ్చాత్తాపడదాం, దిద్దుబాటు చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. బిడ్డ, ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూద్దాం. ఏ స్థితిలో ఉన్నాం, ఎలాగైపోయాం, ఏ మెట్టు నుంచి ఏ మెట్టుకు దిగజారిపోయాం. ఏది మనలో ఆత్మీయత, ఏది మనలో ఆ విశ్వాసం, ఏది మనలో ఆ ప్రార్థనా జీవితం, ఏది మనలో ఆ సత్యాసక్తి, ఏది మనలో దేవుని జీవం, ఏది? మళ్ళా భక్తి చేస్తున్నట్టే ఉన్నాం కానీ సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు. భక్తి చేస్తున్నాం కానీ శక్తిని అనుభవించట్లా, శక్తిని అనుభవించినంతగా భక్తి చెయ్యట్లా. మోసపోయాం, శత్రువు చేసిన కుయుక్తులో, కుట్రలో మోసపోయాం. తేరుకుందాం, తిరిగి దేవుని వైపు మళ్ళుకుందాం. దేవుని కొరకు శ్రమానుభవమును పొందుదాం. శ్రమపడు మనస్సును ఆయుధముగా ధరించుకుందాం. అందులోనే మనకు భద్రత ఉంది. ఖాళీగా ఉండకుండా దేవునితో గడుపుదాం. ఒక నిర్జీవ వస్తువుకి మనల్ని మనం అప్పజెప్పుకోకుండా, ఇది ఒక నిర్జీవ వస్తువు, ఈ నిర్జీవ వస్తువుకి మనల్ని మనం అప్పజెప్పుకోకుండా జాగ్రత్త పడదాం. ఆత్మీయులైన వాళ్ళు గుర్తించి దేవునికి అందుబాటులోకి వస్తారని నమ్మి ఈ మాటలు బోధిస్తున్నా. దేవుడు అందరి మనోనేత్రాలు వెలిగించుగాక. కోల్పోయిన ఆత్మీయ జీవితపు మంటను దేవుడు తిరిగి రగిలించుగాక.